హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను క్విక్ అండ్ ఈజీ గుత్తొంకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నా నేను. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. దానికోసం ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ ఇంకా సాల్ట్ వేసుకొని వంకాయలన్నీ అలా ఘాట్లు పెట్టుకొని అన్నీ అందులో వేసేసుకోండి వాటర్లో. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ పీనట్స్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్, 4 or 5 క్యాష్యూస్, 1 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్, 2-inch సినమన్ స్టిక్, 2 కార్డమమ్ పాట్స్, 4 or 5 క్లోవ్స్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఫైనల్గా అవి ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ సెజమీ సీడ్స్ వేసుకోవాలి. సెజమీ సీడ్స్ స్ప్లటర్ అవుతుంటాయి, దాన్ని ఆపడానికి ఇప్పుడు మనం అందులో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. లోగా పెట్టి చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక దీన్ని మనం ఇప్పుడు మిక్సీలోకి తీసుకుందాం. చల్లారాక మిక్సీ పట్టేసుకునే ముందు దాంట్లోకి ఫస్ట్ టర్మరిక్, చిల్లీ పౌడరు, ఇంకా సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్. అది పేస్ట్ అయిపోయినాక దాంట్లోకి ఇప్పుడు మనం చాపుడు సిలాంట్రో కాడలతో కూడా తీసుకోవచ్చు మీరు. ఇంకా ఆనియన్, 1 మీడియం ఆనియన్ చాపుడు, ఇంకా హాఫ్ టమాటో తీసుకున్నా నేను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోండి టమాటోని. అన్నీ వేసుకొని చూసారు కదా, అలా పేస్ట్ చేసుకొని దాన్ని టేస్ట్ చూసుకోండి అన్నీ సరిపోయా లేవో. టేస్ట్ చూసుకున్నాక అలా అన్ని వంకాయల్లోకి కూర్చుకోండి. ఆ మిక్చర్ అంతా ఉండదు, పక్కకు కొంచెం పెట్టుకోండి మిక్చర్ మిగిలితే. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, సాజీరా, కరివేపాకు, 2 మిర్చి వేసుకొని ఒక్కొక్కటిగా ఆ వంకాయలన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోవద్దు. ఫ్రై చేసుకున్నాక మిగిలిన పేస్ట్ కూడా వేసుకొని చూసారు కదా, అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం సేపు ఒక 5 minutes అలా ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి టామరిండ్ పేస్టు, ఇంకా 1 టీ స్పూన్ జాగరీ పౌడర్ వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని ఈ స్టేజ్లో కూడా మీరు టేస్ట్ చూసుకోవచ్చు. సాల్ట్ ఇంకా ఏమన్నా తక్కువ పడ్డాయేమో చూసుకొని వేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి. ఇప్పుడు దీన్ని నేను ప్రెషర్ కుక్ చేసుకుంటాను. ఓన్లీ 1 విజిలే, 2 విజిల్స్ అలా పెట్టొద్దు, మెత్తగా అయిపోతాయి. నేను 1 విజిల్కి కూడా నాకు అవ్వలేదు. నేను ఏం చేశానంటే సిలాంట్రో వేసి మళ్ళీ ఒక 2 minutes స్టవ్ మీద మూత పెట్టి కుక్ చేసుకున్నాను. ఫైనల్గా చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. నాకు ఆ వాసనకి ఆకలేస్తుంది. అన్ని కూరగాయల కన్నా రారాజండి ఈ కూర, నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.